హాయ్ ఫ్రెండ్స్, చూసారా దుబాయ్ అయితే ఎంత మంచిగా ఉందో. మా ఏరియాలో అయితే జబ్బల్ ఏరియాలో అయితే దుబాయ్ అయితే చల్ల ప్రైస్ అయ్యలేదు, చల్లగా ఉంది. వీళ్ళైతే ఏం చల్లగా అంటే గాలి మంచి గాలి మంచి వెదర్ ఉంది. వీళ్ళైతే సైడ్ అయితే సుఖంగా అయితే ఇవ్వలేదు. దున్నోళ్ళు అయితే మంచిగా ప్రశాంతంగా పనిచేస్తారు. ఇక్కడ ఉన్న చాలా గరం చాలా ఇబ్బంది పడుతుంది. ఇక్కడ ఎంతో కష్టం, ఎందుకంటే బుక్క నీళ్ళ కూడా పనిచేస్తుంది. నేను మొన్నైతే ఇయ్యాలనైతే మంచిగా వెదర్ చల్లగా ఉంది. అటు సైడ్ ఉన్నదంతా ఇంకా ఇంకా చలే పెడతారు. ఎండాకాలం తగ్గిందనుకో కంచెలు అయితే చలే పెడుతుంది, మంచిగా ఉంటుంది అనుకో ఈ కంచెలు వాతావరణం. నిన్న మొన్నైతే ఫుల్ అంటే ఫుల్ గరం ఉంటుంది. గరంలో అసలు పని చేద్దామంటే మనసులో పట్టలేదు తెలుసా. మొత్తం పని చేద్దామంటే దమ్మచ్చుడు చెమటాకు చేద్దాం ఫ్రెండ్స్. అందరూ విడిచిపెట్టేసి ఇంటే పని చేయవలసి వస్తుంది. ఇక్కడ అందరూ విడిచిపెట్టాల్సి అయితే పని చేయవలసి వస్తుంది. చేయకనేది తప్పదు, చేయకపోతే డ్యూటీ చేయకపోతే అయితే తప్పదు. డ్యూటీ అయితే చేసే ఉంటుంది, కంపల్సరీ డ్యూటీ చేసే ఉంటుంది. చెప్పండి ఫ్రెండ్స్, నా వీడియోలు అయితే చూస్తారు. వీడియోలు అయితే 1 మిలియన్ అయితే పోతారు. 1000 మంది చూస్తారు, కానీ అలా అయితే మీరు అయితే సబ్స్క్రైబ్ కొడతలేరు, ఏం కొడతలేరు. మీరైతే సపోర్ట్ ఇస్తలేరు. అసలు ఎంతోమందికి సపోర్ట్ ఇస్తారు. నాకు అసలు ఎన్నో వీడియోలు చేస్తారు. వీడియోలు ఇంత దుబాయ్లో ఎంత కష్టపడుకుంటూ వీడియోలు చేసే కదా. మాకైతే లైకులు ఒక 10 తత్తలేవు, 10 లైకులు తత్తలేవు. చూసేటైతే 1000 మంది చూస్తారు. కానీ బట్ ఆ కంటెంట్ మీకు నచ్చలేదా, లేకపోతే నేను చేసే వీడియోలు నచ్చలేదా, మీకు మా ఏందో సార్ ఎడిటింగ్ చేసుకుంటా దాని గ్రాఫిక్స్ పెట్టేవాళ్ళు ఆ వీడియోలు అయితే నచ్చాయి. మా వీడియోలు మీకు ఎందుకు నచ్చాయి ఫ్రెండ్? మా వీడియోలు మీకు నచ్చాయి కదా. ఇక్కడ కష్టపడి చేసే వాళ్ళకి అయితే వీడియోలు నచ్చాయి. మీకు మంచి ఆడవాళ్ళు చేస్తే అలా వీడియోలు అయితే వస్తాయి. మా ఎందుకు నస్తాయి? లేడీస్ ఒక్కసారి ఇట్లా కనబడిపోతేనే 1000 మిలియన్ల వ్యూస్, లైక్లు, ఫాలోవర్స్ బాగా పెడతారు. మాకెందుకు పెడతారు ఫ్రెండ్స్? మాకైతే కొట్టరు. మీరు అయితే మా వీడియోని చూసి స్కిట్ చేస్తారు కదా. మీరు ఎంతైనా మా వీడియోని చూస్తే మీరు స్కిట్ చేస్తారు అన్నట్టు. అంతేనా కదా దోస్తులు? చెప్పండి.